ఎన్టీ రామారావు గారి సినీ చరిత్రలో తన పక్కన కథానాయక లేని చిత్రం అన్నా తమ్ముడు. ఇది 1958 ఫిబ్రవరి నెల 15వ తేదీన విడుదలైంది. శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ పతాకంపై కడార వెంకటేశ్వరరావు నిర్మించారు. సిఎస్ రావు దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు, కొంగర జగ్గయ్య, రేలంగి రాజసులోచన, షావుకర్ జానకి, రేలంగి వెంకటరామయ్య, ఆర్ నాగేశ్వరరావు, జమిని గణేశన్ తదితరులు నటించారు. ఈ చిత్రం చాలా కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకుంది. విజయవాడ శ్రీ రామా థియేటర్లో 65 రోజులు ప్రదర్శించబడింది. తమిళ్లో విజయవంతమైన నీతిపతి 1955 ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ నటించిన 200వ చిత్రం కోడలదిద్దిన కాపురం 1970లో విడుదలైన అఖండ విజయం సాధించింది. ఎన్టీఆర్ ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఈ స్టిల్ ఆ సినిమాలోనిదే. కోడలదిద్దిన కాపురం విడుదల సందర్భంగా ఈ స్టిల్ ను ముఖ చిత్రంగా ప్రచురించింది ప్రముఖ సినిమా పత్రిక విజయ్ చిత్ర. ఈ స్టిల్ ఫోటోకు ఉన్న డిమాండ్ రీత్యా పత్రికలన్నీ విడుదలైన వెంటనే అమ్ముడైపోయాయని, ఆ పత్రికకు భారీ డిమాండ్ ఏర్పడిందని అప్పటి వారు చెప్తూ ఉంటారు. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.